ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్ లో పెట్టి చచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్ నే చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా. అయ్యుండొచ్చు. మరి దీనికేంటి అర్థం? ఈడబెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా. కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం. అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, గుట్లు ఊడిపోతాయి. అందరూ నవ్వుకొని సీరియస్ ఆలోచన. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తా. బయట ఏం బీకలే, లోపల ఏం బీక్తావరా? అది కౌస్తుభమనేనా లేక ఇంకే? నువ్వు బిచ్చమతే కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కడైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం పేరు కృష్ణ అని కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆడేనా? మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. అది స్టెతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెతస్కోప్ కృష్ణుడా? డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదూ. కనిపెట్టేశాను తమ్ముడు. ఆ కౌస్తుభమణికి అర్థం ఏంటో నీకింకా అర్థం కాలేదు కదూ? కాలేదు. అర్థం కాలేదా? డాక్టర్ అబ్బాయి, డాక్టర్ కృష్ణ. డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు. లోపలికెళ్ళి బుర్ర చించి నేనే కనిపెట్టాను అబ్బాయి. సూపర్. నిజంగానే నువ్వు కనిపెట్టావా? యా, ట్రూ బుచ్చే. ప్రూవా? నాన్న తోడుగా నేనే కనిపెట్టాను. మొత్తం నువ్వేదో పెద్ద నాకు హెల్ప్ చేసినట్టు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. రామదాస్ ఎక్కడున్నాడు? రై, సౌండ్ పెంచరా. చెప్పండమ్మా, రామదాస్ ఎక్కడున్నాడు? రై, ఎవరు అక్కడ బండి స్టార్ట్ చేసింది? ఆఫ్ చేయమని చెప్పండి. కాదన్నా, ముసలి ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏమా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? వాడు చచ్చిపోయి 10 రోజులు అయింది. సాగు కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? ఎవరు పెట్టవయ్యా నువ్వు? చెప్పకూడవా? ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా? మరి ఆ మరకతమడిని ఎత్తుకెళ్ళింది ఎవడరా? వాళ్ళేదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అన్నా, ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు? ఆ ముసల్దాన్న? హలో హలో, రే, ఆ ముసల్దాన్ని ఏం చేశారా? షూట్ చేశానన్నా. అయ్యో, ఓరి పాపాత్ములరా, అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తారా? ముసలిది చావలేదన్నా, జస్ట్ మిస్. నువ్వేదో పెద్ద పుడింగ్ లాగా తుపాకీ కూడా తీసుకెళ్ళావు. సరే రండి. రే గుండు, సర్దేరా. సరేనా? రే, ఫోటో తీరా. డాక్టర్ కృష్ణ పేరు మన సిటీలో ఉన్న టోటల్ లిస్ట్ ఐ వాంట్ నౌ. అదంతా సరే, మీరెవరు? డాక్టరా? మరి పోలీసా? లేకపోతే పత్రిక వాళ్ళ? నో. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసి ఊడిపోయాయి. నో ఫ్రీ సేవ. ఈ సేవ తప్పులేదు. ఈ సేవ అయితే ఓకే.
డాక్టర్ కృష్ణ. హ్యాపీయా? కాపీయేగా. ఓయ్ తెవలపాకు, ఏటా ఒక సాధారణ ప్రింట్అవుట్ కి 1000 రూపాయలు నొక్కుతావా? రేపు నీకు 4000 ఖర్చు అవుతుంది. పందెంకొస్తావా? ఏం బ్రదర్, మాటలు తేడాగా ఉన్నాయి. అవునరా, అలాగే ఉంటుంది. చా మా నాకు తెలిసిన కృష్ణుడి దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి, ఆయన అడుగుదామా? ఇంతమంది కృష్ణులు ఉన్నారు. అయ్యో, ఎంత మంది దగ్గర ఇలా లంచం నొక్కావురా? పెద్ద పటాచోర్ ఆఫీసర్ లా ఉన్నావు. నిన్ను ఒక్కసారి ముక్కు మీద రే బుచ్చిగా, నువ్వు వీపు ఊదిచ్చి శాంతపరిచావు కాబట్టి ఆడు బతికిపోయాడురా. ఇది విభూతి కాదయ్యా, మరి కాలిపోయిన ప్రింట్అవుట్. ప్రింట్అవుటా? టవల్పాక్ గారు, నీ పుణ్యం ఉంటుంది. ఇదే రింగ్ రివర్స్ అవడం అంటే. అగైందా? 74, 75, 76, 4,000 రూపీస్. సార్ పర్వాలేదు, ఇందులో కాపీ చేసి ఇవ్వండి, నేను షాప్ లో ప్రింట్అవుట్ తీసుకుంటాను. కంప్యూటరు అది కూడా బాక్స్ కూడా నా మీద ఎందుకు నీళ్ళు పోతావా? అయిపోయింది మొత్తం. అరే బుచ్చిగా, కరెక్ట్ గా చూసారా మీరు? ఆ వైట్ కలర్ లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండుంటది. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకొస్తా. అబ్రకదబ్ర 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 అబ్రకదబ్ర. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా, చేపల మార్కెట్ లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 8, 9, 24. మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇదిగో ముసలాడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పట బాబు, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నాను. అరచనం ఆగట్లేదు. ఆ ఎకలో పక్కపక్కలు అరెచ్చా గలీజ్ గా ఉంది. ఏంటి? దాని వెనకాలే పోతున్నాను. ఆడితే ఆడలే, కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి చూడు ఎలా లెక్కెత్తున్నారు. ఎవరో కనుక్కుందామని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడెవరా? నువ్వు అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ మనకట్ల బుక్ లో డాక్టర్ పేరు ఉందో చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు నీ ద్వారా దాన్ని తీసుకుని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా ఏదో స్కూల్ పిల్లల్లా మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. అసలు నేను నిన్ను వదిలేస్తే కదా.
ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్ లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుని వదలడు. అది నేను చూసుకుంటాను. ఇందులో లేదురా. పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే. ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసారనుకోండి ఫ్లాప్ అవుతాయి. ఇదిగో నిన్నే. రేయ్, ఏఎన్ఆర్ గెటప్ అని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లా రెడీ చేసేవిట్రా. ఇంకా నర్సు నన్ను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. కామెడీగా పేరు పెట్టుకున్నది. నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి నక్కబొక్కలా? మీరేనా నక్కబొక్కలా? నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. డాక్టర్ తొక్క కాదు, బో బో పొక్క. సారీ 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 సారీ. కమ్ కమ్ క్లోజర్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లో ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్నే గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బానే పనిచేస్తుంది కదా. ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు. నిక్కర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటా తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవు కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? కానీ 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 ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నను మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరిగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరకతమణి? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు 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 నానా. వీళ్ళ అబ్బకి కొత్త వాటికంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. ఏంటి చెప్పారు. మీకు విషయం తెలుసా? ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్దిల్లు ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. వీడు వందే మాత్రం టైపు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా? అబ్బాబ్బాబ్బా, వీడు నవ్వుతోటి సర్వీసులో ఉన్నాడా? ఉప్పులేదా నోర్మై? ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి. మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం, అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ కాకు. ఖాళీ కాలెత్తు గడితే అయిపోయి. నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన వాళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్, ఏంటే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో, ఏమే వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితాడు రెడీ చేసుకున్నావు కదా, ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తీయలేను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా పెళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్, ఇంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి మళ్ళీ
అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో చస్తావు కొడుకా. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మర్రకతమణి నా దగ్గర ఎక్కడుంది? రే, అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్దలుందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్నీళ్ళు ఎక్కడుంది? బరిగంతో డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ.